అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద చిలగటంతోనే ప్రభు యొక్క కృపావర్తన విందామండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చూసినట్టే 23వ తారీఖు మొదటి నెల, అంటే జనవరి నెల 2025వ సంవత్సరం, మరి బేస్తవారం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. ఇవ్వబడిన క్యాలెండర్ మాట చూసినట్టే ఆది కాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. కాబట్టి అబ్రహాముతో అనగా. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను. కాబట్టి ఇక్కడ బైబిల్లో చూసినట్టయితే ఈరోజు మనకి ప్రవహిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ వాక్యాన్ని చూడగా నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదనని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే మనము ఎక్కడికి వెళితే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని ఆశీర్వాదం మనతో ఉండాలంటే మనం చేయాల్సినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాట చూసినట్లయితే ఆది కాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. కాబట్టి దీంట్లో మనము చాలా విషయాలనే మన మర్మంతో కూడా ఉండి ఒక విషయాన్ని చూస్తున్నాం. మొదటిగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుడు అన్నాడు కదా, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, అనేకులు కూడా మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలంటే, మొదటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము, పూర్వపు జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభు అంటున్నాడు కదా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నీ ఇంటి నుండి అంటే పూర్వపు జీవితం అన్నది మార్చబడాలి. పూర్వం మనం ఏ గృహాలు అయితే నివసిస్తూ వస్తున్నామో, అంటే ఏ గృహాలని ఎందుకు అంటున్నానంటే, పూర్వము అబ్రహాము జీవించినటువంటి జీవితం ఎలా ఉందో చూడగా చాలామంది చెబుతూ వస్తారు. ఒకప్పుడు బొమ్మల మేనని, తర్వాత ఆయా పనులు చేస్తూ వచ్చిన పనుల గురించి చెబుతూ వస్తారు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, పూర్వపు జీవితం. అబ్రహాము ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి నుండి విడుదల కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఇంట్లో నివసించొద్దు, ఆ ఇంటి నుండి బయటికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకునే కోణం ఏంటంటే ప్రియులారా, పూర్వపు జీవితము. అందుకే మనం చూసినట్లయితే ఆ ఇంటిని గురించి అని ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో కొత్త నిబంధనలో. ఆ వ్యక్తి ఒక దెయ్యం పట్టినప్పుడు, యేసు ప్రభువు అపవిత్రాత్మక దెయ్యంగాని పట్టినప్పుడు దాన్ని విడిపించేశాడు. అది కొన్ని దినాల తర్వాత మరలా తిరిగి వచ్చి చూస్తుంది, వాడు ఎట్లా ఉన్నాడు అని చూస్తూ వస్తుంది. చూసినప్పుడు ఖాళీగా ఉంటాం చూడగా, తనకంటే మరి ఇంకా కొందరిని తీసుకుని వచ్చి సేనాదేయాలు పట్టినవాడుగా మనం అతనిలో ప్రవేశించినప్పుడు అతన్ని సేనాదేయాలు పట్టినవాడుగా చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే, పూర్వపు జీవితం అన్నది పూర్తిగా అది పూర్వ జీవితం. దాన్ని దేవుడు మార్చిన తర్వాత ఆ జీవితానికి వెళ్ళకూడదు. చూడండి, మనం ఎక్కడికి వెళ్తామో అక్కడున్న ప్రజలు మనల్ని ఆశీర్వదించాలన్నా, అక్కడ మనం ఎక్కడికి వెళ్తామో ఆ ప్రాంతంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మొదటిగా మనం చేయాల్సిన మొదటి మాట ఏంటంటే, పూర్వపు జీవితాన్ని మర్చిపోవాలి. అంటే ఒకప్పుడు పూర్వ జీవితం ఏముంది? అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం ఉంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నది, పూర్వకాల సంగతుల గురించి తలంచుకోకూడదు అని బైబిల్ ఉంది. కానీ పూర్వపు జీవితాన్ని మనం మర్చిపోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎక్కడికి వెళ్తే అక్కడ, అనేకులు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని కృపను బట్టి మన పూర్వపు జీవితాన్ని మనం మర్చిపోవాలి. ఇక దాని గురించి ఏదైతే పూర్వపు జీవితం ఉందో ఆ పూర్వపు జీవితం అంతా మార్చేసుకోవాలి. రకంగా చెప్పాలంటే మర్చిపోవాలా, మార్చివేసుకోవాలి కూడా. ఆ జీవితాన్ని మరలా మనం కొనసాగించుకోవాలి. ఇది మొదటిది. రెండోదిగా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, అనేకులు మనల్ని ఆశీర్వదించాలంటే ఇదే అధ్యాయం ఇదే వచనం, ఆది కాండం 12వ అధ్యాయం మొదటి వచనంలోనే, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. కాబట్టి రెండో మాట ఏంటంటే, మనం ఏ ప్రజల మధ్య ఉన్నామో ఆ ప్రజలు మర్చిపోవాలి. ఏ ప్రజల మధ్యలో ఉన్నామో ఆ ప్రజలు మర్చిపోవాలి. ఇక చూడండి, ప్రభు ఏమంటున్నాడు, నీ బంధువుల యొద్ద నుండి. అంటే అబ్రహాముగా ఉన్నప్పుడు ఏ బంధువుల యొద్ద ఉన్నాడో, ఏ ఇంటి యొద్ద ఉన్నాడో అది మర్చిపోవాలి. అంటే అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాముగా ఉన్నప్పుడు పూర్వ జీవితాన్ని అబ్రహాము మర్చిపోవాలా,
అబ్రహాం అనే జీవితాన్ని మర్చిపోయి అబ్రహాం అనే జీవితంలోకి రావాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఏంటనేది మనం చూడగలుగుతాం. రెండోదిగా చూడగా ఇక్కడ రాయబడుతున్నమాట, మన ప్రజలు అంటే బంధువులు అంటే ప్రజలు, ఏ ప్రజల మధ్యలో మనం ఉన్నామో, ఏ ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నామో ఆ ప్రజలు మనం ఏం చేయాలా, మర్చిపోవాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ పూర్వపు జీవితంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారు, ఇక్కడ రెండోదిగా అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా పూర్వపు జీవితం మార్చబడాలా. రెండు, మనం ఏ ప్రజల్లో ఉన్నామో ఆ ప్రజల్ని మర్చిపోవాలి. ఆ ప్రజలు ఏం చేయాలి, ఏ ప్రజల మధ్య ఉండవో వారిని మర్చిపోవాలి. మనం ఆ పూర్వపు ప్రజలను మనం వెంటాడకూడదు. ఎందుకంటే పూర్వం మనం వదిలొచ్చిన ప్రజలు ఎలాంటి వారు అంటే లోకము, పాపము, శరీరాశులు అన్నింటిలో కూరుకుపోయినవారు. వాళ్ళని మరలా మనం వెంటాడకూడదు, వాళ్ళలో మరలా మనం జీవించకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఆ పూర్వపు ప్రజలు ఏదైతే ఉందో వారిని మనం మర్చిపోవాలి. అంటే మన బంధువులు, స్నేహితులు అంటే మనకు పూర్వపు జీవితంలో ఎవరైతే ఉన్నారో లేదా అన్యజనాంగంగా జీవించిన జీవితం ఏదైతే ఉందో వాటిని మర్చిపోవాలి. లేకపోతే మళ్ళీ అన్యజనంతో సావాసం ఉంటే వాటిల్లో మనం కూరుకుపోయి దేవుని యొక్క చిత్తాన్ని మనం పోగొట్టుకుని దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఇది రెండు. మూడవదిగా చూడగా రండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతున్నది చూడండి. నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. ఇక్కడ ఇది రెండు కోణాలు చూడొచ్చు. ఏంటంటే ఒకటి లోబడే స్వభావం, ఒకటి లోబడే చూడొచ్చు. కాబట్టి ఇక్కడ 3వ మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా లోబడటం ప్రాముఖ్యత. దేవుడు అంటాడు కదా, నీ బంధువుల వద్ద నుండి, నీ యొక్క బంధువుల వద్ద నుండి, నీ ఇంటి నుండి, నీ దేశం నుండి నేను చూపించే దేశం నువ్వు వెళ్ళిపోమన్నాడు. అంటే అటువంటి లోబడటం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ప్రశ్నించడం కాదు కానీ జాగ్రత్తగా మర్మాన్ని చూసినట్లయితే దేవుని మాటకు లోబడాలి. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మనం దేవుని మాటకు లోబడతామో అప్పుడు మనం ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటాం. కూడా ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాల్సిన 3వ కోణం, దేవుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనల్ని ఆ దేవుడు ఆశీర్వదించాలన్నా, అనేకులు కూడా మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని కృపను బట్టి ఒకటే మనం పూర్వ జీవితాన్ని మార్చబడాలి ఆ జీవితం నుండి. రెండు, చూడగా మన జీవితంలో ఏ ప్రజల మధ్యలో ఉన్నా ఆ ప్రజలు మర్చిపోవాలి, ఆ ప్రజలకు దూరంగా ఉండాలి. మూడు, మన జీవితంలో దేవుని మాటకు లోబడాలి. ఇక దేవుని మాటకు ఎప్పుడైతే లోబడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక 4వ మాట చూసినట్టు ప్రియులారా, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమనంటే దేవుడు నీకు చూపించేదాన్ని నువ్వు చేయాలి. ఏమంటున్నాడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు. అంటే ఏది చెప్పాడో అది చేయాలి. కాబట్టి ఇక్కడ మనం 3వ కోణం ఏంటంటే దేవుడు చూపించేది, దేవుడు చేయమన్నదాన్ని మనం చేయాలి. ఎప్పుడైతే దేవుడు చేయమన్నదాన్ని మనం చేస్తామో, ఎప్పుడైతే దేవుడు చేయమన్న పని మనం చేస్తామో అప్పుడు మనము, మన కుటుంబము దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. ఇప్పుడు చూడండి, దేవుడు చేయమన్న పని మనం చేయలేనప్పుడు, దేవుడు చేయమన్న పని మనం చేయకోకుండా ఆగిపోతున్నప్పుడు అప్పుడు మనం దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోలేం. చాలామంది విశ్వాసుల యొక్క కుటుంబాలు, దేవుని ప్రజల యొక్క కుటుంబాలు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణం ఇదే. నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదించే వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని ఆశీర్వదించే వాళ్ళని మనల్ని ఆశీర్వదించే వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలన్నా మనమేం చేయాలంటే మొట్టమొదటిగా పూర్వపు జీవితంలో మర్చిపోవాలి. రెండు, మనం ఏ ప్రజల మధ్య ఉన్నామో వారికి దూరంగా ఉండాలి, మర్చిపోవాలి వారిని. మూడు, దేవుని మాటకు లోబడాలి. 4వదిగా చూడగా ప్రభు ఏం చూపిస్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అది చెయ్యాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం మనకు వచ్చింది. ఈరోజు మనం దేవుని వాక్యం వింటున్నాం, మనం పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే దేవుడు నీతో చెప్పింది నువ్వు చేయాలి. అబ్రాహాముతో అంటున్నాడు కదా, నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము అన్నాడు అబ్రాహాముతో చెప్పినట్టు అబ్రాహాము దేవుని మాటను విన్నాడు. దేవుడు ఏం చేస్తే చేశాడు. ఈరోజు మనం కూడా దేవుడు ఏం చేస్తే చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడే రాయబడుతున్న మాట, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఇక 5వ కోణం ఏంటంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాలండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి. ఒకటి, పూర్వపు జీవితం మార్చబడాలి, మర్చిపోవాలి దాన్ని. 2, ఏ ప్రజల మధ్యలో ఉన్నా వారిని మర్చిపోవాలో, వారికి దూరంగా ఉండాలి. 3, ఏం చేయాలా? దేవుని మాటకు లోబడాలి. 4, దేవుడు చూపించేదాన్ని చేయాలి, ఏం చూపిస్తున్నాడో అది చేయాలి. 5వదిగా చూడగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో
దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటే మనం అక్కడికి వెళ్ళాలి. దేవుడు పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళు అన్నాడంటే అక్కడికి వెళ్ళాలి. పలానా ప్రదేశానికి నువ్వు వెళ్ళంటే అక్కడికి వెళ్ళాలి. పలానా ప్రాంతంలో నువ్వు పరిచయం చేయి, సేవ చేయి, పలానా ప్రాంతంలో స్వార్థ ప్రకటించు, పలానా ప్రాంతంలో నువ్వు నా కొరకై నా మన ఘనత కొరకై అపోస్తలుడైన పౌలు వలె అనేకులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, సహస్రాధిపతులు ఎదుట నువ్వు నా కొరకే సాక్షిగా నిలబడాలంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడ అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కానీ, అబ్రహామును ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. దేవుని మాటకి విధేయత చూపిస్తున్నాడు. ఎప్పుడూ కూడా దేవుని మాటకి అవిధేయత చూపించాల, దేవుని మాట తిరస్కరించాల. ఈరోజు పడకల మీద నుంచి లెగవటంతోనే ప్రభు యొక్క కృపావర్తన పెట్టిన మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్ళి ఏ పరిచర్య, ఏ సువార్త, ఏ మాటలు చెప్పమన్నాడో అవి మనం చెప్పాలి. అవి చెప్పడం కొరకు ఈరోజు ఉదయకాలం పడకల మించి లేచి సజీవుడుగా ఉండే ధన్యత ప్రభు మనకి ఈ రోజు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే వారిని ఆశీర్వదించాలంటే, మనల్ని కూడా ఎదుటి వ్యక్తి ఆశీర్వదించాలన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలంటే, పూర్వపు జీవితాన్ని మర్చిపోవాలా, పూర్వపుగా వాటి గురించి ఏమీ కూడా గుర్తు తెచ్చుకోకూడదు, మార్చబడాలి ఆ జీవితం. 2, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో వారిని మర్చిపోవాలి. 3, దేవుని మాటకు లోబడాలి. 4, దేవుడు ఏం చేయమన్నాడు అది చేయాలి. 5, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాలి. అప్పుడే మన జీవితాలకి దేవుని ఆశీర్వాదం వచ్చింది. మొదటి వచనంలో 12వ అధ్యాయం ఆదికాండంలో ఉన్నవి మనం చేస్తే 3వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అట్లాంటి ఆశీర్వాదాలు ఈ రోజంతా కూడా మనకు వచ్చినట్లు, ఈ రోజంతా కూడా ఈ 5 అంతల అనుభవం కలిగి దేవుని కొరకే మనం జీవించినట్టు ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ 5 అంతల అనుభవం మేము కలిగి జీవించినట్టు మాకు సహాయం చేయమని, తద్వారా మమ్మల్ని ఆశీర్వదించే వారిని మీరు ఆశీర్వదిస్తారు, మేము కూడా ఆశీర్వాదించబడినట్టు సహాయం చేయమని, అబ్రహాం లాంటి ఆశీర్వాదపు జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లు ఈ దినమంతా కూడా మీరే కాపుదలు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.